Hello everyone, welcome back to Physics with Kalyan again. So, now in this lecture we are going to see the concept number 3. Concept number 3 and concept number 3 in simple interest. So, in this concept we will see the rate of interest and time period, the interchange problems like rate of interest increased or decreased, rate of interest increase or decreased, time period increase or decrease, then what will happen, okay. Let's see the problem number 27. Let's directly see the problem. Okay, rs 36,000 amounts to 46,000 in 4 years at certain rate of interest. If the rate of interest is increased by 2.5% per annum, the same sum amounts to ఎంత? ఓకే, 36,000 కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాల్లో అది 46,000 అయింది. అయితే ఒకవేళ వడ్డీ రేటు సంవత్సరంకి 2.5% పెంచిన అదే సొమ్ము అదే సమయానికి ఎంత అవుతుంది? ఓకే, సో ప్రాబ్లం ఏదైనా మన ప్యాటర్న్ మాత్రం ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ, క్వశ్చన్ అందరికి అర్థమైంది కదండి. సర్టెన్ అమౌంట్ ఉంది, అది ఎంత అయింది 4 yearsలో, కానీ ఇంట్రెస్ట్ రేట్ ఎంతనో చెప్పలేదు మనకు. కానీ ఆ ఇంట్రెస్ట్ రేటుని 2.5% పెంచితే అదే అమౌంట్ ఎంత అవుతుంది అని అడిగాడు. ఓకే, అంతే కదా. సో నౌ ద ప్రాబ్లమ్ ఈస్ క్లియర్. లెట్స్ రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మాట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మనకి? ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 36,000. రైట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పలేదు. టైం పీరియడ్ చెప్పాడు 4 years. 4 yearsలో అయితే మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది తెలీదు, బట్ మనకు అమౌంట్ ఎంత అవుతుంది అది తెలుసు. అమౌంట్ ఎంత అవుతుంది? 46,000 అయింది. 46,000 అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత సంపాదించినట్టు? 10,000. రైట్. ఇది ఇవ్వలేదు ఇంట్రెస్ట్, కానీ మనం ఇచ్చిన పారామీటర్స్ నుంచి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడేంటి? ఇప్పుడు ఇదే అమౌంట్కి ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 2.5% పెంచాము మనం. 2.5% పెంచాము. అప్పుడు అదే టైంకి సేమ్ 4 yearsకి అప్పుడు మన అసలు మొత్తం ఎంత అవుతుంది? సో దీన్ని చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్ మనకు తెలుసు. అయితే మనకు ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? రెండింటిని మల్టిప్లై చేయాలి. రెండింటిని ఎలా మల్టిప్లై చేస్తామో, ఇట్స్ సింప్లీ 2.5 into 4 is 10. 2.5 అంటే 2.5 into 4 అంటే 10%. సో ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మీద 10% ఇంక్రీజ్ చేస్తే ఎక్స్ట్రా మనకి ఎంత వస్తుంది? అదే మనకి 10% ఆఫ్ 36,000 ఈజ్ 2 zeros క్యాన్సిల్ చేస్తే విచ్ ఈజ్ 3,600. సో 3,600 అనేది మనకు అసలు ఉన్న అమౌంట్కి ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది వెన్ వి ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. యాక్చువల్లీ ఉన్నదానికి 2.5% ఇంట్రెస్ట్ రేట్ పెంచితే మనకి ఇంకా ఎక్కువ 3,600 రూపీస్ వస్తుంది. సో అది మనం యాడ్ చేసేస్తే ఎంత అవుతుంది? 0.066 + 3 9 4. సో ఇట్ విల్ బికమ్ 49,600. అర్థమైందా? ఎక్సలెంట్. లెట్స్ సీ వన్ మోర్ ప్రాబ్లం. Similar problem and C. If 46,000 amounts to 68,000 in 3 years at a certain rate of interest. Rate of interest ఎంత చెప్పలేదు, certain rate of interest. If interest of rate or rate of interest
ఈజ్ డిక్రీజ్ బై 5% per annum. The same amounts to in 3 years. Time period again same ఉందండి. Time period again it is same, but ఎర్లియర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 5% డిక్రీజ్ చేస్తున్నాం మనం. ఇంతకుముందు ఇంక్రీజ్ చూసాం, ఇప్పుడు డిక్రీజ్ చేస్తే దెన్ అప్పుడు మనకు అమౌంట్ ఎంత అయింది. ఇంతకుముందు మనం ఇంక్రీజ్ చేస్తే యాడ్ చేసాము, డిక్రీజ్ చేస్తే సబ్స్ట్రాక్ట్ చేస్తాం. సేమ్ ప్రాబ్లమ్, యూ కెన్ డూ ఇట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 46,000, right? Then rate of interest, certain rate of interest, time period is 3 years. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకు చెప్పారా? లేదు. బట్ అమౌంట్ ఎంత అయింది? 46,000 బికెమ్ 68,000. 46,000 68,000 అయింది. సో ఇంట్రెస్ట్ ఎంత సంపాదించినట్టు? ద సబ్స్ట్రాక్షన్ ఇక్కడ 4,000, దెన్ ఇక్కడ 8,000, 12, 50, 12 ప్లస్ 10, 12,000 అంతే కదా. 4,050 అండ్ let me check. So 46,000 minus 68,000, how much? 22,000. It's not 12,000, it is 22,000. So it will become 22,000. ఓకే, 22,000 అయితే ఇంట్రెస్ట్ మనకు వచ్చింది. బట్ మనకు అడిగింది ఏంటి? సేమ్ ప్రాబ్లం, సేమ్ సమ్ని, సేమ్ ఇంట్రెస్ట్ రేట్ని 5% డిక్రీజ్ చేసాం. 5% డిక్రీజ్ చేసాం ఫర్ సేమ్ టైం పీరియడ్, ఫర్ 3 ఇయర్స్కి ఎంత? సో ఇట్ విల్ బికమ్ 5 into 3, 15%. 15% of this. 15% of this ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సింప్లీ 2 zeros తీసేసి మల్టిప్లై చేయొచ్చు, లేకపోతే వీ కెన్ డూ ఇట్ లైక్ 10% ప్లస్ 5%. 10% ఎంత అయింది? 10% 2 zeros తీసేస్తే 4,600, and 5% is half of this, that will become 6,900. 6,900 అనేది మనకి ఎక్స్ట్రా డిక్రీజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ మనకు అసలు అవసరమే లేదు ఇక్కడ. ఉన్న దాంట్లో మనకి 6,900 డిక్రీజ్ అవుతుంది. సబ్స్ట్రాక్ట్ ఎందుకు చేస్తున్నాం మనము? డిక్రీజ్ అవుతుంది కదా. సో 5% ఇంక్రీజ్ చేస్తే మనకు ఇంత అమౌంట్ యాడ్ చేసేవాళ్ళం, 5% డిక్రీజ్ చేస్తే ఇంత అమౌంట్ సబ్స్ట్రాక్ట్ చేయాలి, రైట్? సో దట్ విల్ బికమ్ 0, 0 అండ్ 9, 10లో నుంచి 1 పోతే 9 పోతే 1, 8, 6, 7 కాబట్టి 1, 6, 1, 1. సో దిస్ ఈస్ ద అమౌంట్. హోప్ యూ అండర్స్టూడ్. ఇక్కడ ఇంట్రెస్ట్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ ద ఇంట్రెస్ట్ ఈస్ 22,000 గెయిన్ చేశాడు, దట్ యు నో. Question number 29 అండి. Let's go to question number 29, and the question is 68,000 amounts to 77,000 in 3 years at a certain rate of interest. If the rate of interest is increased by 4%, rate of interest ఏం చేశారు? Increase by 4% per annum. The same amount in 5 years. నో, టైం పీరియడ్ కూడా చేంజ్ చేశారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చేంజ్ చేశారు. ఇంతకుముందు ఏదో ఒకటే చేంజ్ చేశారు, టైం వాజ్ కాన్స్టెంట్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాజ్ కాన్స్టెంట్, రైట్? ఇప్పుడు రెండు చేంజ్ చేస్తే ఇలాంటి వాటిని ఎలా చేయాలి? సేమ్ ప్రాబ్లం ఏదైనా మన ప్యాటర్న్ మాత్రం ఒకటే. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ వాజ్ 68,000 and rate of interest certain.
టైం పీరియడ్ ఎంత? టైం పీరియడ్ 3 ఇయర్స్కి. 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? ఇట్ బికమ్స్ 77,000. అమౌంట్స్ టు 77,000. 68 to 77 అంటే 9,000 మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. రైట్, 9,000 ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇప్పుడు ఏం చేయాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనము 4% ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఎన్ని ఇయర్స్కి? 5 ఇయర్స్కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 5 ఇయర్స్కి ఎంత సమ్ అవుతుంది అది చూడాలి. సో చూడాలంటే 1 ఇయర్కి, 3 ఇయర్స్కి మనకి 9,000 వస్తే 1 ఇయర్కి ఎంత వస్తుంది? 1 ఇయర్కి డివైడ్ బై 3 చేస్తే 3,000. 1 ఇయర్కి 3,000 వస్తుంది. సో 5 ఇయర్స్కి ఎంత వస్తుంది? 5 ఇయర్స్కి 3 into 5 జస్ట్ 15,000. 15,000 అనేది మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. 15,000 ఇంట్రెస్ట్ వస్తే 5 ఇయర్స్లో, ఇప్పుడు 5 ఇయర్స్లో మనకి అమౌంట్ ఎంత అవుతుంది? 15 ప్లస్ 68 విచ్ ఇస్ 00058 13 1. It is 83,000. రైట్, 83,000 మనకి 5 ఇయర్స్లో సేమ్ అదే ఇంట్రెస్ట్తో పోతే 5 ఇయర్స్లో మనకి 83,000 అవుతుంది. బట్ ఇదే అమౌంట్ 68,000 ఇదే అమౌంట్ని 5 ఇయర్స్కి, బట్ మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నాము? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, 4% ఇంక్రీజ్ చేస్తున్నాం. 4% ఇంక్రీజ్ చేస్తున్నాం. సో 4% ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 4 into 5 ఇట్ ఈస్ 20%. 20% ఆఫ్ దిస్ ఈజ్ 0 క్యాన్సిల్ చేసేసి, పర్సెంట్ కనుక్కోవాలంటే 2 జీరోలు క్యాన్సిల్ చేసి జస్ట్ మల్టిప్లై చేయడమే. ఇట్ ఈస్ 0 0 2 8 16 12 13. సో ఇంక్రీజ్ అయింది. సో అసలు అమౌంట్కి మనకి ఇంకా 13,600 అనేది యాడ్ అవుతుంది. యాడ్ అవ్వడం వల్ల ఇట్ విల్ బికమ్ 96,600 అవుతుంది. అర్థమైందా? నైస్. నెక్స్ట్ 77,000 రూపాయలకి 5 సంవత్సరాలలో కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 97,000 మొత్తం అగును. ఒకవేళ వడ్డీ రేటు సంవత్సరానికి 3% తగ్గించిన 2 సంవత్సరాల్లో అది ఎంత మొత్తం అవుతుంది? రైట్, సో సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు తగ్గించారు అండ్ ఇయర్ కూడా మార్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించారు, ఇయర్ కూడా మార్చారు. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 77,000. ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 77,000. and rate of interest is certain rate of interest. Time period is 5 years and interest ఎంత అవుతుంది తెలీదు, బట్ అమౌంట్స్ టు 97,000. 97,000 అంటే ఇంట్రెస్ట్ 97 minus 77 is 1890. So 20,000, simply 20,000. So 20,000 is for 5 years. So for 1 year it will become 4, 5 నాలుగు 20, so 4,000. For 1 year it is 4,000, that's why it is 20,000 for 5 years. So now మనకేం కావాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% డిక్రీజ్ చేయాలి అండ్ సమ్ 2 ఇయర్స్కి మనకు కావాల్సింది.
సో 1 ఇయర్కి 4000 అయితే 2 ఇయర్స్కి ఎంత? 2 ఇయర్స్కి ఇట్ విల్ బికమ్ 8000 ఇంట్రెస్ట్. 2 ఇయర్స్కి 8000 మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిక్రీజ్ బై 3% 2 ఇయర్స్కి, సో ఎంత అమౌంట్ డిక్రీజ్ చేయాలి? 2 ఇయర్స్కి మనకి 8000 వస్తుంది ఇంట్రెస్ట్. 8000 అంటే 77,000 plus 8,000 will become 7 plus 8 is 15, 85,000. 2 ఇయర్స్లో మనకి 77,000 అసలు ఉంటే 2 ఇయర్స్కి సేమ్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి 8,000 ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి టోటల్ అమౌంట్స్ టు 85,000. సో 3% మనం డిక్రీజ్ చేస్తే, 3% మనం డిక్రీజ్ చేస్తే, డిక్రీజ్ అన్నారు కదా, డిక్రీజ్ చేస్తే ఎంత? 6% మనకి 2 into 3 6% ఆఫ్ 77,000 డిక్రీజ్ చేయాలి. 6% ఆఫ్ 77,000 అంటే పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 2 జీరోస్ క్యాన్సిల్ చేసి 600 7 7 7 42. సో 4 7 42, 42 ప్లస్ 4 46. సో 4,620 అమౌంట్ని మనం డిక్రీజ్ చేయాలి 85,000 నుంచి. 85,000 నుంచి 4,620 రూపీస్ డిక్రీజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ 8 అండ్ 9 కాబట్టి 9లో నుంచి 6 పోతే 3 అండ్ ఇక్కడ 4 కాబట్టి 0, 80,380 రూపీస్. దిస్ మచ్ అమౌంట్ will amount if you give it for if you decrease rate of interest by 3% and for 2 years. అర్థమైందా అండి? ఎక్సలెంట్. Now try to solve it by yourself. This one, pause the video and try to solve it by yourself. Hope you solved. So let us see the question. 800 rupees amounts to 920 rupees in 3 years at a simple interest. Principal amount is 800 and it amounts to 920 rupees in the time period of 3 years at a certain simple interest. If the interest rate is increased by 3%, 3% increases, then how much it would be? If the rate of interest is increased by 3%, then how much it will be? In 3 years. సో ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత అండి? ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? ఇంట్రెస్ట్ ఈజ్ 800 నుంచి 900 అంటే 920, 120, రైట్? 120 రూపీస్. 800కి 3% మనము ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇంటూ 3 ఇయర్స్, 3 into 3 9%. 9% ఆఫ్ 800 ఎంత? 9% ఆఫ్ 800, 2 zeros క్యాన్సిల్ చేస్తే 9 into 8 is 72. 72 మనం ఎక్స్ట్రా యాడ్ చేయాలి. 72 ఎక్స్ట్రా యాడ్ చేస్తే మనకి ఇట్ విల్ బికమ్ 992 మనకు అవుతుంది. A sum was put at a simple interest at a certain rate for 2 years. Had it been put for 4% higher, it would fetched 72 more. The sum is, ఇప్పుడు
ద సమ్ ఆఫ్ ద టోటల్, కొంత సొమ్మును కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు ఇచ్చెను. ఒకవేళ అదే సొమ్ము 4% వార్షిక వడ్డీ రేటు పెంచగా అదే కాలానికి రూ. 72 అధికం వచ్చును. రూ. 72 అయినా అసలు ఎంత? ఇప్పుడు 2 ఇయర్స్కి 4% మోర్ ఇంక్రీజ్ చేస్తే 2 into 4 ఈజ్ 8%. 8% మనం ఇంక్రీజ్ చేస్తే ఎక్స్ట్రా మనకి 72 వస్తుంది. సో అసలు ఎంత మనకి? అసలు ఈజ్ 100%. 8% ఈజ్ 72 అయితే 100% ఎంత? సింప్లీ ఇట్ విల్ బికమ్ 9. సో 9 in 900. Understood? Yes. One last question అండి. The sum was put at a simple interest at a certain rate for 3 years. 3 yearsకి సర్టెన్ రేట్ మీద కొంచెం అమౌంట్ పెట్టారు. సో had it been put 5% lesser rate, it would have fetched 60,000 loss. The sum ఎంత? సో 3 ఇయర్స్కి 5% డిక్రీజ్ చేయాలి. సో 3 into 5 ఈజ్ 15. 15% అయితే మనకు 60,000 లాస్ వచ్చేది. సో 100% అయితే ఎంత? 100% అసలు ఎంత? 100% ఈజ్ 15 4s are 60 and 4,000. 4,000 into 100 is 4,000. ఇంకో 2 సున్నాలు వేసుకుంటే it will become 4 lakhs. 4 lakhs is our principal amount. Hope you understood. All the concepts are clear. క్వశ్చన్ ఏది ఇచ్చినా మనము సింపుల్గా మన ఫార్మెట్ ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్, ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ అలా ఆ ఫార్మెట్లో రాసుకొని మనం చేస్తే క్వశ్చన్ ఎలా తిప్పి ఇచ్చినా మనము వీ కెన్ సాల్వ్ ఇట్. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద కాన్సెప్ట్ నెంబర్ 4. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.